హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కొంచెం నెయ్యి తీసుకొని జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించుకుందాము. వేయించుకొని పక్కన పెట్టుకుందాము. కిస్మిస్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. వేయించడం బాగుంటుందండి, పొంగుతాయి బాగా. నాకు వేయించడం అంటే చాలా ఇష్టం కిస్మిస్. సరే, ఇప్పుడు కిస్మిస్ కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అందులోనే ఆ నెయ్యిలోనే మనము సేమియా కాళ్ళు ఉంటాయి కదా, అవి వేయించుకుందాము. బాగా రోస్ట్ చేసుకుంటే బాగా వస్తుందండి, ముద్దగా అవ్వకుండా. వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈలోపు కొంచెం పాలు మరగబెట్టుకుందాము. నేనైతే ఒక పావు లీటర్ పాలు మరగబెట్టుకున్నాను. ఇప్పుడు వేగిపోయింది కదా సేమియా బాగా, అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మరిగించుకుందాము. నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి. ఈలోపు మరగబెట్టుకున్న పాలు కూడా వేసుకొని కలుపుకుందాము. నేను ముందే కొంచెం చిన్న సైజు సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకుందాము. నేను ఇప్పుడు షుగర్కి బదులు కండెన్సర్ మిల్క్ ఉంటుంది కదా, అది వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాచీ పౌడరు చేసుకొని ముందే పక్కన పెట్టుకుంటాను. అది వేసేసుకొని కలుపుకోవడమే, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి.